ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే యూరియాకు సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. గోసెల్లో ఉంచుతా ఉన్నారు. అటువంటిది మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లియర్‌గా అన్నారు. ఎమ్మెల్యే గారి గన్‌మెన్ ఒక లారీ యూరియాను తను తరలించుకుపోయిండు అని. ఇటువంటివి మీరే చెప్పిన తర్వాత ఎందుకు వాటి మీద ఉద్యమాలు చేస్తలేదు? ఎందుకు వాటిని కట్టడిస్తలేరు అని నేను అడిగితే మీరేం చెప్తారు? ఎక్కడైతే ఈ రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది, రైతులు ఉదయం 5 గంటలకే వచ్చి లైన్‌లో నిలబడి ఇబ్బంది పడుతున్నారో, మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము చేయాల్సినటువంటి ఉద్యమాలున్నాయి, రాస్తారోకోలున్నాయి, ధర్నాలున్నాయి. అన్నీ కూడా చేస్తున్నాం. కానీ జనరల్‌గా గతంలో ఒక రాజకీయ పార్టీ ఒక ధర్నా చేసిందంటే అధికార పక్షం సరిజేసుకునే ప్రయత్నం చేసేది. కానీ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే అంటే ఈ మరి ఎదురుదారులకు మీరు భయపడుతుర్రన్నట ఎట్లా? భయపడడం అనేది మాకుండదు. రాజకీయాల్లోకొచ్చి ఒకసారి ప్రజా జీవితంలోకొచ్చినప్పుడే హ్మ్. భయం ఇవన్నీ భయపడ్డ పక్కకు పెట్టే వస్తారు. హ్మ్. భయపడడం గాదు. అంటే హ్మ్. ఎంత చేసినా వీళ్ళు మార్పు రావడం లేదనే ఒక బాధ మనలో ఉన్నది తప్ప, హ్మ్. వీళ్ళ మీద ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రైతులతో కలిసి మేము రోడ్ల మీద కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టే ఇంత బాధపడాల్సి